ఈ వీడియోలో నేను ఎలాంటి ప్రమోషన్స్ చేయట్లేదు, కాకపోతే ఈ డైట్ నాకు నచ్చింది, దీన్ని నేను వాడి చూసాను, అది చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. అందుకోసం ఈ డైట్ రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను. అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్కి అత్తమ్మ టీవీలో ఈరోజు చికెన్ క్లియర్ సూప్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికోసం కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ పావు కేజీ, నిమ్మకాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూన్, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పొడి 1 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, సముద్రపు ఉప్పు మీ రుచికి తగినంత, పుదీనా కొత్తిమీర 5-6 రెమ్మలు, నెయ్యి 70 గ్రాములు, కొబ్బరి నూనె లేదా బటర్ అంటే వెన్న తీసుకోవచ్చు. ఈ లిక్విడ్ డైట్ రెసిపీ కోసం ఈ చికెన్ క్లియర్ సూప్ని ఎలా తయారు చేయాలో చూద్దామా. మరి ముందుగా బోన్లెస్ చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ని పొయ్యి మీద పెట్టి అందులో 40 గ్రాముల నెయ్యి వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయలు వేయించాలి. ఆ వేగిన తర్వాత కట్ చేసుకున్న చికెన్ వేసి ఒక 5-6 నిమిషాలు బాగా వేయించాలి. నెయ్యి మరి కొంచెం వేసుకున్నా పర్వాలేదు. అందులో కారం, పసుపు, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పొడి, అలాగే సముద్రపు ఉప్పు. అది దొరకకపోతే మామూలు ఉప్పు కూడా వాడుకోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రమే ఉప్పు వేసుకోవాలి, వండిన తర్వాత వేయకూడదు. పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. ఆ తర్వాత 1 లీటర్ నీళ్లు పోయాలి. మూత పెట్టి ప్రెషర్ బయటికి వస్తున్నప్పుడు విజిల్ పెట్టి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని పక్కన పెట్టుకొని చల్లారబెట్టాలి. ప్రెషర్ అంతా పోయేంత వరకు ఉంచాలి. ప్రెషర్ పోయిన తర్వాత దీన్ని వడకట్టి ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇదే చికెన్ క్లియర్ సూప్. ఇందులో ఉడికించుకున్న చికెన్ ముక్కని ఒక్కటి కూడా మీరు తినకూడదు, ఓన్లీ ఈ క్లియర్ సూప్ మాత్రమే తీసుకోవాలి. అందులో 10 గ్రాముల చొప్పున నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ యాడ్ చేసుకోవాలి. ఇలా మీరు తీసుకున్నప్పుడల్లా లెక్క పెట్టుకొని 10 గ్రాముల చొప్పున ఈ సూప్లో నెయ్యి కలుపుకొని, లేదా కొబ్బరి నూనె అన్నిటికంటే బెస్ట్, అది తినగలిగితే కొబ్బరి నూనె కలుపుకొని ఈ విధంగా తయారు చేసుకుని సూప్ని రోజంతా తీసుకోవచ్చు. అందులో 1 నిమ్మకాయని పిండుకోవాలి. పుదీనాతో గార్నిష్ చేసుకొని రోజంతా ఈ చికెన్ క్లియర్ సూప్ని తాగుతూ మిగతా పిల్లర్స్ అన్నీ పాటించి ఈ చక్కటి డైట్ చేసుకుంటూ హెల్తీగా బరువు తగ్గండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీకు ఈ డైట్ రెసిపీ నచ్చినట్లయితే మీరు తయారు చేసుకొని ఈ విధంగా టేస్టీగా సూప్ని రోజంతా తీసుకుంటూ బరువు తగ్గండి. ఈ వీడియోలో నేను ఎలాంటి ప్రమోషన్స్ చేయట్లేదు, కాకపోతే ఈ డైట్ నాకు నచ్చింది, దీన్ని నేను వాడి చూసాను, అది చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. అందుకోసం ఈ డైట్ రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను. మరికొన్ని డైట్ రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. అలాగే అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ధన్యవాదములు.